ఎంత పని చేసావు పంతు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నా పంజాబ్ని ఓడిస్తావని. మ్యాచ్ ఓడిపోయినందుకు నేను ఒక పక్క ఏడుస్తా అంటే నీ మూలుగుడేందివా? అయినా ఈ ఏడిపోయిందో ముందే ఏడ్చుంటే ఈ పాటికి క్వాలిఫై కూడా అయిపోయే ఉండేవాడివే. పంతు తమ్ముడు, అసలు నువ్వు మ్యాచ్లను ఫాలో అవుతున్నట్టు లేదు. సీజన్ స్టార్టింగ్ లో ఫస్ట్ 6 మ్యాచ్ల్లో 5 ఓడిపోతే నెక్స్ట్ 7 మ్యాచ్ల్లో 6 గెలిచినాం. ఫామ్ లో లేని ఎంఐని కుమ్మడమే కాదు, ఫామ్ లో ఉన్న గుజరాత్ ని కూడా నేలకేసి బాది పారునుకున్నాం. నాకిచ్చే 1.5 కోటి శాలరీకి 27 కోట్ల రూపాయల విలువ చేసి పర్ఫార్మెన్స్ చేస్తున్నా. నువ్వు ఉన్నావు. ఈ సీజన్ లో ఒక్కసారైనా హాఫ్ సెంచరీ కొట్టినా? పర్ఫార్మెన్స్ గురించా నువ్వు నేనే మాట్లాడుకోవాలా రహానే బాయ్? సీజన్ స్టార్టింగ్ లో ఒక 50 తప్ప ఒక్కటైనా పెద్ద నాకు కొట్టినావా నువ్వా? లింగు లింగుమంటూ ఓపెనర్ గా దిగుతావు, కానీ నువ్వు ఆడవు, పక్కనోడిని ఆడనీయవు. ఒకవేళ రేపు నువ్వు డీసీ మీద మ్యాచ్ గెలిచినా కూడా తర్వాత మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోతేనే నీకు గాని పంజాబ్ వాళ్ళకి గాని క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటది. ఈ రోజు మేం మ్యాచ్ ఎట్టా గెలిచినామో రేపు మా హార్దిక్ మామ కూడా ఆర్ఆర్ ని ఓడిస్తాడు. దాని తర్వాత మ్యాచ్ లో కేకేఆర్ ని అక్షరమచ్చా ఓడిస్తాడు. ఏందే, ఇంత పెద్ద కటౌట్ ని టీంలో ఉంటే ఆర్ఆర్ ని ఓడించేస్తారా మీరా? నేను ఒంటి చేత్తో మా టీం ని ఫైనల్ కి చేర్చే తీరుతా. కప్పు కొట్టందే కనీసం మంచినీళ్లు కాదు, బూస్ట్ కూడా తాగనబ్బాయా నేనా? కూల్ తమ్ముడు, నేను ఇది జోక్ చేసినాలే, సీరియస్ అవ్వబాక. ఓరిని అమ్మ బడవా, వీని రెచ్చగొడితే మనకే బొక్కపడుద్ది. కంగ్రాచులేషన్స్ శ్రేయాస్ బ్రో, మెయిడెన్ సెంచరీ చేసినోగా. నీకు కూడా కంగ్రాట్స్ హర్షదీపు. నీకిచ్చింది 3 ఓవర్లైనా 52 రన్లు కొట్టించుకున్నావుగా. ఆ జాస్ ఇంగ్లీష్ గాడేమో నా మీద పగబట్టినట్టు ఆడతా అంటే నేనేం చేసేది అయ్యారు? ఏ ఏరియాలో బౌలింగ్ వేసినా మింగుతున్నాడు. నేనేసిన ఫస్ట్ ఓవర్ లో 16 రన్లు పిండుకున్నాడు. ఆ దెబ్బతో నువ్వేమో నాకు 11 ఓవర్ల దాకా బౌలింగ్ ఇయ్యలే. అప్పటి వరకు కూడా ఆ ఇంగ్లీష్ గాడు నా కోసమే గుంట నక్కలాగా కాచుకుని ఉన్నాడా? నేనొచ్చి రాగానే మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేసిండు. ఆ ఓవర్లో కూడా 19 రన్లు స్వాహా చేసి పారునొక్కాడా? మళ్ళీ నీకు 20వ ఓవర్లో ఛాన్స్ ఇచ్చిన, అయినా నువ్వు మారలే. ఆ ఓవర్లోను ఫామ్ లో లేని సమద్ చేత కూడా 17 రన్లు కొట్టించుకున్నావు. కొంచెం కూడా సిగ్గులేదబ్బయ్యా నీకా? ఇప్పటిదాకా 50 కంటే ఎక్కువ రన్లు ఇచ్చిన బౌలర్లలో టాప్ లో నువ్వే ఉన్నావు తెలుసునా? మొత్తం 7 హాఫ్ సెంచరీలు కొట్టినావు అబ్బయ్యా. బదోని తమ్ముడు, మ్యాచ్ ఓడిపోయినందుకు బాధగా ఉన్నా టీం కొలాప్స్ అవ్వకుండా చూసినావు. అంతటితో ఆగకుండా వచ్చి రాగానే బౌలర్ల మీద అటాకింగ్ స్టార్ట్ చేసినావు. కానీ ఏం లాభం పంతుబాయ్, నా రన్స్ ని భారీ స్కోర్ గా కన్వర్ట్ చేయకుండా నేను బెన్ని అవుట్ అయిపోతేనే. బాధపడకు తమ్ముడు, క్రికెట్ లో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అవుట్ అయిన దానికన్నా చీప్ గా స్టంప్ అవుట్ అయినందుకు చాలా బాధగా ఉంది పంతుబాయ్. షాట్ లో ఆడమే కాదు, బ్యాట్ ఊపేటప్పుడు బ్యాలెన్స్ గా నిలబడడం కూడా నేర్చుకోవాలి నాయనా. ఏదేమన్నా గానే మన టీం మంచి స్కోర్ కొట్టేదానికి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అబ్బాయి నీకా. ఆ బదోని చేసిన హెల్ప్ అయితే నేనేమన్నా కర్రా బిల్ల ఆట ఆడుకుంటా కూర్చున్నా ఒక పక్క ఏమన్నా? అదేదో నువ్వు ముందు నుంచే టీం కి అందుబాటులో ఉండుంటే ఈ సీజన్ లో ఈ ఎరుకు ప్లే ఆఫ్స్ కి ఎప్పుడో క్వాలిఫై అయిపోయే వాళ్ళం ఇంగ్లీష్ బ్రో. నేను సీజన్ స్టార్ట్ కాక ముందు నుంచే మేనేజ్మెంట్ కి ఇన్ఫార్మ్ చేసినా కదా, ఫస్ట్ హాఫ్ లో మ్యారేజ్ హనీమూన్ కి ప్లాన్ చేసుకున్నా, సెకండ్ హాఫ్ లో వస్తానని. ఇందులో నా తప్పేముంది చెప్పా? ఈ మ్యారేజ్లు హనీమూన్లు ఐపీఎల్ అయినాక కూడా పెట్టుకోవచ్చు కదా బ్రో. మే తర్వాత ఇప్పుడిప్పుడే మంచి ముహూర్తాలు లేవని మీ పెద్దోళ్ళు ఏమన్నా చెప్పినారా ఏందే? మన టీం ఆడే ఆటకి అవతల మన ఓనర్ ఏమో నన్ను వేసుకుంటా ఉన్నాడా? 17వ ఓవర్లో శశాంక్ సింగ్ బౌలింగ్ లో అవుట్ కాకపోయింటే టీం స్కోర్ ని 200 దాటించేవాడిని పంతు. చివరిలో మన బ్యాట్స్మెన్ తడబడినారు. టీం స్కోర్ 200 దాటకపోవడానికి అబ్దుల్ సమదే కారణం. నేను బానే బ్యాటింగ్ చేసినా కదా బ్రో, చివరిలో ఫినిషింగ్ బానే ఇచ్చిందిలే. 3 4లు 3 6లు కొట్టినా కదా. మరి 20వ ఓవర్లో వరుసగా 3 డాట్ బాల్ తింటివి కదా. నేను కూడా ఆల్ రౌండర్నే కదా, నాకు స్ట్రైక్ ఎందుకు ఇలా? నువ్వు ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నావు కదా అర్జున్ బ్రో, అందుకనే నీకు ఇలేకపోయినా. బాధపడకు అర్జున్ బ్రో, బ్యాటింగ్ లో పెద్దగా ఛాన్స్ రాకపోయినా గానే బౌలింగ్ లో ఎరగదీసినావుగా. నిజం చెప్పాలంటే ఒక వికెట్ తీయడంతో పాటుగా అందరికంటే తక్కువ ఎకనామీ నువ్వే మెయింటైన్ చేసావు కదా అబ్బయ్య. నీ యార్కర్లతో బౌన్సర్లతో బ్యాట్స్మెన్ ని బానే ఇబ్బంది పెట్టినావుగా. సరేగానే నేనేసిన ఫస్ట్ ఓవర్ లోనే సిమ్రాన్ క్యాచ్ ని వదిలి పారుకున్నవే. ఆ క్యాచ్ ని గాన నువ్వు పట్టుంటే వాళ్ళ టీం ఇంకా ట్రబుల్లో ఉండేది పంతు బ్రో. ఆ క్యాచ్ ని వదిలినందుకు నాకు కూడా బాధగా ఉంది అర్జున్ బ్రో. ఆ క్యాచ్ ని ఎగిరి పట్టే తలకి బ్యాలెన్స్ గా నిలబడలేకపోయినా ఈ మ్యాచ్ ఓడిపోవడంలో నా హ్యాండ్ కూడా కొంతవరకు ఉందా భయ. వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయినాక ఈ మ్యాచ్ గెలిచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అయ్యర్ బాయ్. దాంతో పాటు నువ్వు సెంచరీ కూడా చేసినందుకు డబుల్ హ్యాపీగా ఉంది బాయ్. థ్యాంక్స్ ప్రభసిమ్రాన్ తమ్ముడు. అంతకు ముందు మ్యాచ్లతో పోలిస్తే ఈ రోజు మన బౌలర్లు కూడా కొద్దిగా బెటర్ గానే బౌలింగ్ వేసినారు, ఒక్క హర్షదీప్ తప్ప.
బౌలింగ్ లో అందరికన్నా చాహల్ భాయ్ బౌలింగ్ బాగా వేసినాడు. 4 ఓవర్లు వేసి కేవలం 26 రన్లు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసినాడు. థ్యాంక్స్ ప్రభసిమ్రాన్, అట్లీస్ట్ నువ్వైనా నా ప్రతిభను గుర్తించినవు. ఈ టీంలో అసలు స్పిన్నర్ కే విలువ లేకుండా పోయిందా? ఒక్కోసారి ఈ అయ్యర్ అయితే కనీసం ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇయ్యడా? సీనియర్ బౌలర్ నన్న విషయమే మన సర్పంచ్ సాబ్ ఎప్పుడో మర్చిపోయిండా? సారీ చాహల్, పిచ్చితో సంబంధం లేకుండా ఇంక నుంచి ప్రతి మ్యాచ్ లోనూ నిన్ను తీసుకుంటా. నీ చేత ఫుల్ కోటా బౌలింగ్ చేస్తా. నీ మీందొట్టు. కంగ్రాట్స్ అయ్యరు, మేడిన్ సెంచరీ చేసినందుక. థ్యాంక్ యూ షమీ భాయ్. ఈ రోజు నువ్వు సెంచరీ కొట్టిన దానికన్నా కూడా స్టార్టింగ్ లోనే 23 రన్లకే 2 వికెట్లు పడిపోయిన టయానికి బ్యాటింగ్ వచ్చినవు. అలాంటి ప్రెషర్ సిచ్యువేషన్ లో కూడా మైండ్ బెంగింగ్ బ్యాటింగ్ చేసినావు తమ్ముడు. అసలు నీకు ఏ ఏరియాలో బౌలింగ్ వేసినా కూడా దానికి తగ్గట్టుగా నీ లెంత్ ని అడ్జస్ట్ చేసుకుని గ్యాప్లను చూసి టైమింగ్ తో కుమ్ముతంటే నీకు ఎట్టేయాల బౌలింగ్ చెప్పా? నా మీదున్న ప్రెషర్ అలాంటిది భాయ్. ఎట్టాగైనా ఈ రోజు చివరి దాకా ఉండి మ్యాచ్ ని గెలిపిద్దామని డిసైడ్ అయ్యే వచ్చిన. నువ్వు నిజంగా బెస్ట్ కెప్టెన్ వే తమ్ముడు. కొందరున్నారు బ్యాటింగ్ లో మింగలేరు, కెప్టెన్ చేయడము రాదు.